హలో గైస్, ఎక్కడికి వెళ్తున్నామా అని చూస్తున్నారా? పంపనూరు టెంపుల్ అండి. అనంతపూర్ దగ్గర పంపనూరు టెంపుల్ అంటే కళ్యాణ్ దుర్గంకి వెళ్ళే రూట్లో వస్తుంది. టెంపుల్ అయితే సూపర్గా ఉంటుందండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి. ఒకసారి మీకు కూడా చూపిద్దామని అయితే చూపిస్తున్నాం. మేము సండే అయితే వెళ్ళామండి. చూపిద్దామని చూపిస్తున్నాను. ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. ఫ్రంట్ అయితే ద్వారం వస్తుంది. మేము బైక్ పార్కింగ్ చేయాలి కాబట్టి బ్యాక్ సైడ్ నుండి అయితే వెళ్తున్నామండి. బ్యాక్ సైడే పార్కింగ్ వెహికల్స్ అన్నీ ఉండేది, అందుకోసం అనేసి బ్యాక్ సైడ్ వెళ్తున్నాం. ఫ్రంట్ కొంచెం బస్సెస్ ఆటో అలా వెళ్తే మాత్రం ద్వారం దగ్గరే ఆపుతారు. అట్లా ఫ్రంట్ సైడ్ నుంచి అయితే వచ్చేయచ్చండి. ఇదైతే బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి టెంపుల్ ముందరండి. అందరూ దీపాలు వెలిగించడానికి అయితే ప్లేస్ ఉంటుందన్నమాట. ఇక్కడ దీపాలు వెలిగిస్తారండి. మామూలుగా కార్తీక మాసం ఆ టైంలో అయితే ఎక్కడ చూసినా కానీ ప్లేసే ఉండదండి దీపాలు వెలిగించడానికి. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అండి. ఫొటోస్ కెమెరా అలో లేదన్నారు, బట్ నేను మీకు చూపిద్దామనేసి చిన్న క్లిప్ అయితే తీసానండి. వాళ్ళకి కనబడకుండా తీశాను. స్వామి అయితే బాగా అలంకరణ అయితే బాగా చేశారు. ఇది ముందరే కూర్చోవచ్చండి. టెంపుల్లోనే, మెయిన్ టెంపుల్లోనే కూర్చోవచ్చు అనమాట ముందర. ఇది వచ్చేసి సండే అలా 108 ప్రదర్శనలు చేస్తారండి వచ్చిన వాళ్ళందరూ. అంటే ఏదైనా ముక్కులు ఉంటే మాత్రం కంపల్సరీ 108 ప్రదక్షిణలు అనేది చేస్తూ ఉంటారు. ఇది ఫ్రంట్ అండి, దీపాలు పెట్టే చోటు. ఇది వచ్చేసి గోశాల అండి. ఆవులైతే చాలానే ఉన్నాయండి, చాలా ఉన్నాయి. గోశాల ఇది. అక్కడే కొంచెం దానికి ఫుడ్ మనం మనీ పే చేస్తే ఫుడ్ కూడా ఇస్తారండి దానికి తినిపించడానికి. మనం ఇక్కడే జస్ట్ 50 రూపీస్ ఏమో, జస్ట్ 1 ప్లేట్లో కొంచెం దానికి ఫుడ్ ఇస్తారండి. అండ్ ఏదో దేవునిది ఒకటి లాకెట్ లాగా అదిను అంతరం లాగా ఇస్తారు. 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి ఆ రోజుకి పెట్టడానికి. జస్ట్ ప్లేట్లో కొంచెం పెట్టడానికి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మాతో. అదేదో తౌడో ఏదో సంథింగ్, అది పొడి ఉంది, అదైతే ఇచ్చారండి. అలాగే ఇట్లా అవి కంకణాలు ఏదో సంథింగ్ అవి కూడా ఇచ్చారండి. 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి మాతో. అది వాటర్లో కలిపేసి మనం దానికి తినిపించాలంట ఆవులకైతే. మేమైతే సరే తినిపిద్దామనేసి తీసుకున్నామండి.
ఇక్కడ వచ్చేసి అన్నదానం చేస్తారండి. మామూలుగా మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా పెడతారు. దేవుని ప్రసాదం తినేసి అయితే వెళ్దాం అనేసి అయితే వచ్చామండి. చాలామంది తింటూ ఉంటారండి, దేవుని ప్రసాదం కదా. మంచిగా టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా పెడతారండి మనకి అక్కడే. ఆల్మోస్ట్ 9:15 అలా స్టార్ట్ అయింది టిఫిన్ అయితే. పొంగల్ చట్నీ తినేసి అయితే వచ్చామండి, దేవుని ప్రసాదం కదా, తినేసి అయితే బయలుదేరాం ఇంటికి. ఇంకా ఇక్కడైతే ఇది పార్క్ అండి. పంపనూరు నుండి వచ్చేటప్పుడైతే మనకి మధ్యలో వస్తుంది పార్క్. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే మంచిగా ఉందండి. మనం కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు పార్కులో అయితే. ఆడుకోవడానికి బాగుంది. చిన్నపిల్లలు ఉంటే బాగుంటుందండి. నా కూతురు అయితే ఏడ్చింది వెళ్ళాలని, బట్ మేము టైం లేదని వచ్చేసామండి. థ్యాంక్ యూ.